డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్పం దగ్గర పనిచేసేటువంటి పారిశుద్ధ కార్మికులకి 10 నెలల నుంచి వేతనాలు రావటం లేదు. వేతనాలు ఇవ్వాలని చెప్పి పారిశుద్ధ కార్మికులు ఇక్కడ సమ్మె చేస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం ఏమాత్రం కూడా స్పందించడం లేదు. ప్రభుత్వం అడిగిన తర్వాత కలెక్టర్ గారు, కమిషనర్ గారు జోక్యంతో ఆగస్టు నెల మాత్రమే జీతాలు ఇచ్చారు. మిగతా 8 నెలల జీతాలు రాని కారణంగా ఈ 8 నెలల జీతాలు రావాలని చెప్పి కార్మికులు రేపటి నుంచే ఉదయం 7 గంటల నుంచి ఇక్కడ నిరవధిక సమ్మె చేస్తూ ఉన్నారు. ఈ సమ్మెని జయప్రదం చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అధికారులు వెంటనే జోక్యం చేసుకొని ఆర్కే సర్వీసెస్ సెంటర్ నుంచి డబ్బులు ఇప్పిస్తారా, మా జీవితాలను కాపాడతారా, మా ఆకలిని తీరుస్తారా చెప్పి కార్మికులందరూ కూడా రేపు ఉదయం 7 గంటల నుంచే సమ్మెకి సిద్ధమవుతా ఉన్నారు. ఈ వెంటనే అధికారులు జోక్యం చేసుకొని వీరి సమస్య పరిష్కారం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. లేకపోతే మాత్రం ఇది ఉద్యమం తీవ్రతని అన్ని దళిత సంఘాలని, ప్రజా సంఘాలని, కార్మిక సంఘాలని, మహిళా సంఘాలను కూడా అందరినీ కూడా ఏకం చేసి ఉద్యమం ఉధృతి చేస్తాం. అలాంటి అవకాశం కల్పించకుండా తక్షణమే వాళ్ళ వేతనాలు చెప్పి కోరుతా ఉన్నాం. రెండవది, ఈ యొక్క ఉద్యమానికి దళిత సంఘాలు, ప్రజా సంఘాలు, కార్మిక మహిళా సంఘాలు కూడా మద్దతు పలకాలని చెప్పి కోరుతా ఉన్నాం.